అండి అందరికీ 2 స్పూన్లు నెయ్యి, 2 కప్పులు అటుకులు వేసుకొని ద్వారగా వేయించుకొని, మళ్ళీ ఇంకొకసారి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని 2 కప్పులు అటుకులు వేసుకొని మళ్ళీ ద్వారగా వేయించి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని 2 కప్పులు వేరుశనగ గుళ్ళు వేసుకొని అందులోనే 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని ద్వారగా వేయించుకొని తీసుకున్నానండి. ఇప్పుడు మొత్తం కలుపుకొని ఉప్పు, కారం, మిరియాల పౌడర్ 1/2 స్పూను, మళ్ళీ బౌల్ పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు 4, జీరా పౌడరు, పసుపు 1/2 స్పూను వేసుకుని ఇప్పుడు ఆ మిక్చర్ ఇందులో వేసి కలుపుకున్నానండి. రెడీ అండి మిక్చర్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మలా పోపూరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.